ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా విజయవాడ దుర్గమ్మ తల్లి గుడి కోసం. అలాగే నెక్స్ట్ వీడియోలో దానికి కంటిన్యూషన్ పార్ట్ 2 చెప్తానని చెప్పానండి. సో ఇప్పుడు అది చెప్పుకుందాము. మొదటిసారిగా అమ్మవారు విజయవాడలో వెలిసినప్పుడు చాలా భయంకరంగా ఉగ్రరూపంతో ఉండేవారంట అండి. అదే కాకుండా సాయంత్రం 6 దాటితే అమ్మవారు విజయవాడలో మొత్తం విజయవాడ అంతా తిరుగుతూ ఉండేవారంటండి. అందుకని అప్పట్లో ప్రజలంతా సాయంత్రం 6 దాటితే బయటికి తిరిగేవారు కాదంటండి. అప్పట్లో విజయవాడ నగరానికి మాధవవర్మ అనే రాజు ఉండేవారంటండి. ఆ విజయవాడ నగరాన్ని మాధవవర్మ గారు పరిపాలిస్తూ ఉండేవారనమాట. మాధవవర్మకి అమ్మవారు అంటే చాలా భక్తి అంటండి, చాలా నమ్మకం కూడా. ప్రజలందరూ అమ్మవారిని చూడడానికి భయపడుతూ ఉండేవారంటండి. కానీ మాధవవర్మ మాత్రం అమ్మవారి దగ్గరికి వెళ్ళి డైలీ పూజలు చేస్తూ ఉండేవారంటండి. మాధవవర్మకి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదంటండి. అందుకని చెప్పి ప్రతిరోజు దుర్గమ్మకి చేసే పూజల్లో ఆయనకి సంతానం కలగాలని మాత్రమే ప్రార్థిస్తూ ఉండేవారంటండి. అలాగే కొన్ని నెలలకి మాధవవర్మకి మగబిడ్డ జన్మించాడంటండి. ఇదంతా దుర్గమ్మ తల్లి చేసిన మేలు అని మాధవవర్మ దుర్గమ్మ తల్లికి ఒక గుడి కట్టించారంట. అంటే మొట్టమొదటిసారిగా మాధవవర్మే దుర్గమ్మ తల్లికి గుడి కట్టించారండి. మాధవవర్మ కొడుకు పుట్టారు కదండి, ఆ కొడుకుని చాలా క్రమశిక్షణతో పెంచారంటండి. యువరాజుకి అన్ని రకాల విద్యలు నేర్పించేవారంట. ఒకరోజు యువరాజు గుర్రం మీద సవారీ చేస్తూ ఇంద్రకీలాద్రి కొండవైపు వెళ్ళారంటండి. సమయం చూస్తే 6 కావస్తుందంటండి. అమ్మవారు సంచారానికి వచ్చే సమయం అవుతుంది కదండి. 6 గంటలకి విజయవాడ మొత్తం తిరుగుతుందని చెప్పాను కదండి. అందుకని చెప్పి 6 అవుతుంది అనేసి ప్రజలందరూ వాళ్ళ ఇళ్ళకి త్వరగా వెళ్ళాలనేసి తొందరగా వెళ్తుంటారంటండి. అదేవిధంగా రాజకుమారుడు కూడా త్వరగా వెళ్తుంటే ఆ గుర్రం యొక్క రథం కింద ఒక చిన్న పిల్లోడు పడిపోయి చనిపోతాడంటండి. అది చూసిన పిల్లోడు తల్లి ఆ చనిపోయిన కుమారుడిని చేత్తో ఎత్తుకొని రాజు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్తుందంటండి. చెప్తుంది కానీ మాధవవర్మ మాత్రం ఆ కుమారుడే తప్పు చేసాడు, ఇలా చంపేసాడు, చనిపోయింది గుర్రం కింద పడే, అది కూడా రాజకుమారుడు గుర్రం కింద పడి అనే విషయం మాధవవర్మకి తెలియదండి. కాబట్టి మాధవవర్మ ఎవరికైనా సరే తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం పడాలి అని చెప్పి తీర్పిస్తారండి, కఠినంగా శిక్షిద్దామని. అదేవిధంగా మంత్రిని పిలిచి ఇలా చేసిన వాడికి ఏ శిక్ష విధించాలి మంత్రి అని అడిగితే మరణశిక్ష అని చెప్పి మంత్రి చెప్తాడండి. ఆ తర్వాత తెలుస్తుందండి మాధవవర్మకి ఇలా చేసింది తన కుమారుడే అని చెప్పి. మాధవవర్మ చాలా బాధపడతాడండి. కానీ తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం పడాలి, నా తీర్పు ఓడిపోకూడదు అని చెప్పి మంత్రితో చెప్పి సైనికుల్ని పిలిపించి ఒక రాజకుమారుడిని ఎక్కడైతే ఆ చిన్న పిల్లవాడు చనిపోయాడో అదే ప్లేస్లో మాధవవర్మ తన కుమారుని కూడా చంపేయాలని చెప్పి మరణశిక్ష విధించాలని చెప్పి ఆజ్ఞాపిస్తారండి. ఇంకా చేసేది ఏం లేక మంత్రి, రాజకుమారుడు, మాధవవర్మ, సైనికులు కూడా వెళ్తారండి. వెళ్ళి ఎక్కడైతే ఆ పసిపిల్లోడు చనిపోయాడో గుర్రం కింద పడి అదే ప్లేస్లో కుమారుని కూడా మరణశిక్ష విధిస్తారండి. విధించిన తర్వాత మాధవవర్మ పైకి చూస్తూ ఇంద్రకీలాద్రి దగ్గర పైకి చూస్తూ అమ్మ ఇచ్చినట్టే ఇచ్చేవు, మళ్ళీ తీసేసుకున్నావు నా కుమారుణ్ణి అని చెప్పి బాధపడతారండి. అప్పుడు దుర్గాదేవి ఏం చేస్తారంటే పైనుంచి కనిపించి కాసుల వర్షం కురిపిస్తారండి. ఆ మరణించిన వారిద్దరిపైన కాసుల వర్షం కురగానే వాళ్ళిద్దరూ బతుకుతారండి. చిన్నపిల్లోడేమో తల్లి దగ్గరికి, కుమారుడేమో రాజు దగ్గరికి వస్తారండి. అందుకే కనక వర్షం కురిసింది కాబట్టే కనక దుర్గాదేవి అని పేరు వచ్చిందండి దుర్గమ్మ తల్లికి. ఇది వాళ్ళ స్టోరీ అన్నమాట. మళ్ళీ పార్ట్ 3 కూడా చెప్తానండి. ఇదొక స్టోరీ కదా, పార్ట్ 3 కూడా చెప్తాను. సో అది కూడా వినాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండి. ఇలాగే కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. నేను చెప్పే దాంట్లో నేను కూడా ఇది తెలుసుకుని చెప్పిందేనండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.